हेलो एस्पिरेंट्स वेलकम बैक टू भारतीय రైల్వే అకాడమీ చూడండి ఇప్పుడు ఆర్ఆర్బీ టెక్నీషియన్ నుంచి అయితే అఫీషియల్ నోటీస్ అయితే రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చూడండి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది లింక్ అనేది యాక్టివ్ అవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడే జస్ట్ ఓకేనా. చూడండి నోటీస్ డేట్ చూసుకున్నట్లయితే ఈ రోజు అనమాట 10th December 2024 ఈ రోజు అయితే రావడం జరిగింది. చూడండి ఇదైతే ఓన్లీ గ్రేడ్ 1కి అయితే రావడం జరిగింది, గ్రేడ్ 3కి అయితే ఇంకా రాలేదు. ఓకేనా. చూడండి సిటీ ఇంటిమేషన్ స్లిప్ CBT సెండ్ 2/24 ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది గ్రేడ్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే విల్ బీ మేడ్ లైవ్ 2024 December 10 ఈ రోజు అయితే ఉండడం అనేది లింక్ అనేది యాక్టివ్ అయిందనమాట. ఓకేనా. ఓన్లీ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ మన డిప్లొమాలో అప్లై చేశారు కదా, మీకే ఓన్లీ అనేది అవడం అనేది. చూడండి మనం ఎప్పటి నుంచో చెప్తాను, గ్రేడ్ 3 అనేది లాస్ట్లో అవుతుంది. ఓకేనా. చూడండి మనం గ్రేడ్ 1 అనేది ఫస్ట్ అవుతుందని చెప్పేసి అయితే 19 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇదైతే నిజమైంది అనమాట. ఫస్ట్ గ్రేడ్ 1 అవుతుంది. ఓకేనా. తర్వాత గ్రేడ్ 3. ఓకేనా. చూడండి అమ్మ గ్రేడ్ 1 వాళ్ళకి SMS అండ్ మెయిల్స్ విల్ బి మీకు అనేది సిటీ ఇంటిమేషన్ మీ యొక్క అప్లికేషన్ ఐడి రిజిస్టర్డ్ యూజర్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్కి మీకు అనేది దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మెసేజ్ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంటారు. క్యాండిడేట్ క్యాన్ గో టు అంటే మీకు ఇన్ కేసు మీకు ఈ లింక్ మీకు కావాలంటే అంటే మన సిటీ నుంచి చెక్ చేసుకుంటాం కదా, ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అవని నెక్స్ట్ భోపాల్ అవని ఇటువంటి వెబ్సైట్లోకి మీకు వెళ్ళినట్టు అక్కడి నుంచి యాక్టివ్లో వస్తుంది. ఒక 1 అవర్లో నేను ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. చూడండి క్యాండిడేట్స్ క్యాన్ గో టు ఇన్ కేస్ మీకు ఏమైనా ఫర్దర్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే ఓకేనా, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా మీకు క్లాస్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టు ఈ మొబైల్ నెంబర్కి అలాగే వీటికి మీరు కాంటాక్ట్ అవ్వండి. అది ఎప్పుడు సాటర్డే టు మండే నుంచి సాటర్డే వచ్చే వరకు మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు అయితే మీరు అవైలబిలిటీ ఉంటారని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. హెల్ప్ చూడండి. ఓకే. హెల్ప్ డెస్క్ మేడ్ ఆఫ్ ది మీకు అనేది హెల్ప్ లైన్ లింక్ అక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి వెబ్సైట్ అంటే సిటీ ఇంటిమేషన్ .link అని కొట్టిన మీకు అనేది హెల్ప్ లైన్ కూడా మీకు అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. క్యాండిడేట్స్ అడ్వైస్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తుంది. ఓకేనా. ఇక్కడైతే మీరు అవుతుంది అంటే వేరే వెబ్సైట్లో అయితే నమ్మకండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అవని భోపాల్ అవని ఓకేనా చెన్నై అవని ఇటువంటి అనమాట. ఓకేనా. అర్థమైంది కదండి. ఓకే. ఇప్పుడు ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 1 అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ ఇప్పటివరకు అప్డేట్ అయితే ఏం లేదు. ఓకేనా. టెక్నీషియన్ గ్రేడ్ 1 అప్డేట్ రాగా నేనైతే వీడియో అనేది మీకు చేస్తాను. ఓకేనా. సారీ గ్రేడ్ 1 కాదు, గ్రేడ్ 3 అనమాట. గ్రేడ్ 3 అప్డేట్ అయితే ఇంకేట్ లేదు. ఓకేనా. చూద్దాం, ఎందుకంటే గ్రేడ్ 3 అనేది మేబీ ఈరోజు 10th కదా, మేబీ 15 కల్లా అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా. 15 కల్లా. ఓకేనా. ఎందుకంటే ఫస్ట్ 19 అవని 20 అవని ఎగ్జామ్ 21 అవని ఎగ్జామ్స్ అనేది గ్రేడ్ 1 అనేది ఎగ్జామ్ అయిన తర్వాత అప్పుడు మీకు అనేది లింక్ అనేది అవైలబుల్కి అనేది వస్తుంది అనమాట, రావచ్చు. ఓకేనా. అయితే ఇది అప్డేట్ అంటే మీకు ఈ లింక్ మీకు సిటీ ఇన్ఫర్మేషన్ లింక్ చెక్ చేసుకోవాలంటే లింక్ అనేది దానికి యాక్టివ్ అవ్వదు అవుతుంది అవగానే మీకు చేస్తున్న వీడియో. ఓకేనా. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అవని SCR. ఓకేనా. నెక్స్ట్ ఆర్ఆర్బీ చెన్నైలోకి వెళ్ళట్లో అయితే నెక్స్ట్ ఆర్ఆర్బీ భోపాల్ ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు అక్కడి నుంచి అయితే మీకు అనేది ఆ లింక్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే. అక్కడ ఓపెన్ అనేది మీకు అనేది కనిపిస్తుంది. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అని రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అయితే అందరికి ఆల్ ది బెస్ట్ గ్రేడ్ 1 వాళ్ళకి. ఓకేనా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.